నంద్యాలలోని పెద్ద మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జనాబ్ సయ్యద్ అసదుల్లా హుస్సేన్ పదవి విరమణ సభ ఘనంగా జరిగింది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి మంత్రి ఎన్డి ఫరూక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసదుల్లా హుస్సేన్ సుదీర్ఘ కాలం పాటు ఎంతో అంకిత భావంతో నిష్కలమైన సేవలు అందించారని మంత్రి కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఈ సభలో ఉర్దూ డిఐ అస్ముద్దీన్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ప్రధానోపాధ్యాయునికి ఘనంగా వీడ్కోలు పలికారు. స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలు కావస్తుంది. 90 సంవత్సరాలు డెవలప్మెంట్ ఉన్నామా అన్డెవలప్మెంట్ ఉన్నామా అనేది మీరు చెప్పాలి. అంటే మనం ఎక్కడ వేసిన ఇంతకుముందు బాగుండేది అనిపిస్తా ఉన్నాం. అప్పుడు ఇప్పటికి ఇక్కడ మధ్యలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్కూల్ ఉండేది. హైదరాబాద్ నరసింహారావు దానికి పాఠశాలకు దానం చేస్తే బ్రిటిష్ వాళ్ళు కట్టిన పాత స్కూల్ ఇక్కడ ఉండేది. ఆ స్కూల్ ని కంప్లీట్ గా డిస్మాంటిల్ చేశారు. ఇక్కడ పక్కన వాలీబాల్ గేమ్లు ఆడేటోళ్ళం. వేరే పనులు లేవు మాకుగా. రోజుల్లో మీరు అన్ని పనులు టైం పాస్ దానికి ఇప్పుడు ప్రపంచం అంతా సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. అడుగులు 24 గంటలు కూడా గ్రౌండ్ ఆడుకునే వాళ్ళు, సహోదరుడు లాంటి వాళ్ళు వైపులు చదువుకునే వాళ్ళు. కాబట్టి ఆయన డాక్టర్ అయినాడు. మంచి వృత్తి. లేదు సరే, అది రాజకీయాల్లో అది ఎప్పుడు ఏం చేసి ఎవరికి ఏం చేస్తుంది ఎవరికి మన చేతులు లేదు, పరివారి చేతుల నిర్ణయం. అది చాలా సంతోషం. కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో వచ్చారు. చాలా చాలా ఉంది. ఎందుకంటే మున్సిపల్ హై స్కూల్లో ఆ రోజుల్లో ఇదే స్కూల్, ఇదే ఇంటర్మీడియట్ స్కూల్ కూడా. అప్పుడు 7th ఫార్మ్ ఉండేది. మీరంతా 7th ఫార్మ్ పాస్ అయింది కదా. ఆ రోజు ఇంటర్మీడియట్ అంటే అప్పుడు దాదాపుగా సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు 7th ఫార్మ్ ఇంట్రడ్యూస్ చేశారు. బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత అది తీసేశారు. ఇదే విధంగా మార్పు తెచ్చాడు. మళ్ళీ ఆయన తీసేసి వీళ్ళు ఎస్ఎల్సీ వరకు పెట్టిండు. కాబట్టి కంటిన్యూషన్ వచ్చిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి వచ్చిన తర్వాత మన పివి నరసింహ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పియూసీ తీసేసి మళ్ళీ ఇంటర్మీడియట్ పెట్టాడు. ఇట్లా విద్యా విధానంలో మంత్రులు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి. అది మార్పులు వచ్చాయి కానీ మనలో ఆ రోజుల్లో ఉండే డిసిప్లిన్ తక్కువ కనపడతాయి. ఆ రోజుల్లో స్కూల్ బిల్డింగ్ ఎంత ఉన్నాయి, ఎంత ప్రమాణంగా ఉండేది, ఎంత బాగుండేది. స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలు కావస్తుంది. 90 సంవత్సరాలు డెవలప్మెంట్ ఉన్నామా డెవలప్